तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। आशासुरासी भवदङ्गवल्ली भासैव दासीकृतदुग्धसिन्धुं मन्दस्मितैर्निन्दितशारदेन्दुं वन्दे रविन्दासन सुन्दरित्वाम्। विवस्वन्तं मनुन्नौमि गौतमं च पराशरं याज्ञवल्क्यं तथैवाद्य ధర్మజ్ఞానార్థసిద్ధయే. అతి విస్తృతమైనటువంటి భారతీయ వాంగ్మయంలో ధర్మోపదేశానికి సంబంధించినటువంటి గ్రంథములు అపారంగా ఉన్నాయి. భారతీయ జీవన విధానం అనేటువంటిది ఎన్నో రకాలుగా యావత్ మానవాళిని కూడా ఉత్తేజపరిచేటువంటి చక్కటి ఉపదేశాలతో కూడుకుని ఉన్నది. మనం ఈ భూగోళాన్ని కనుక వీక్షించినట్లయితే ఈ భూమి మీద ఉండేటువంటి నానా విధములైనటువంటి మానవ సమూహములు, అదేవిధంగా భూమండలంలో ఉండేటువంటి వివిధ దేశములు ప్రదేశములు, ఇక్కడ ఉండేటువంటి ఆయా నివాస అభ్యాసములను బట్టి వారందరిలో ఎన్నో రకాలైనటువంటి వైవిధ్యాలు ఉన్నాయి. అయితే మనం నిశితంగా పరిశీలించినట్లయితే ఆయా దేశవాసులందరూ కూడా తమకు సంబంధించినటువంటి ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకున్నటువంటి అదేవిధంగా వ్యవహరించేటువంటి జనులుగా కనబడుతూ ఉంటారు. కానీ భారతదేశంలో మనది ఋషి సంప్రదాయం. మహర్షులందరూ కూడా తమ యొక్క స్వార్థాన్ని ఎప్పుడూ కూడా గణించకుండా సమస్త లోకం యొక్క కళ్యాణం కోసమని ఉపదేశాలను చేశారు. అందుకని మనకు అయం నిజః పరో వేతి గణనా లఘుచేతసాం ఉదారచరితానాంతు వసుధైవ కుటుంబకం అనేటువంటి విశ్వ కుటుంబ భావన అనేటువంటిది తొలిసారిగా ఉద్భవించినటువంటిది ఎక్కడ అంటే భారతదేశంలో. నానా దేశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దేశాలన్నీ వృద్ధి చెందాయి. సామ్రాజ్యవాదంతో వృద్ధి చెందింది గడిచినటువంటి కాలంలో ఉన్నటువంటి బ్రిటన్. అదే సామ్రాజ్యవాదాన్ని కొనసాగిస్తున్నది అమెరికా దేశం. ఇక సామ్యవాద వ్యవస్థ అనేటువంటి పునాదులపై పెరిగినటువంటి దేశాలు మనకు రష్యా మొదలైనటువంటి దేశాలు. కానీ భారతదేశం అనేటువంటిది ధర్మజీవనానికి ప్రాధాన్యం ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి దేశం. కర్మభూమిగా, ధర్మభూమిగా, జ్ఞానభూమిగా, అధ్యాత్మభూమిగా సమస్త లోకాలలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులను గడించుకున్నటువంటి దేశం. భారతదేశము అన్నటువంటి ఆ పేరులోని మనకు ఒక మహత్తరమైనటువంటి ఉత్తేజం ఉన్నది. భా అంటే ప్రకాశం. ప్రకాశం అనేటువంటిది జ్ఞాన ప్రతీక. జ్ఞాన ప్రతీక అయినటువంటి ఈ ప్రకాశం ఏదైతే ఉన్నదో భా రతః అంటే ఆ ప్రకాశమునందు ఆసక్తి కలిగినటువంటి వాడు భారతీయుడు. అటువంటి దేశం భారతదేశం అంటే జ్ఞానభూమి అన్నమాట. జ్ఞానభూమి అయినటువంటి ఈ భారతదేశంలో జీవన విధానాన్ని అత్యద్భుతంగా మలచారు. జీవితానికి లక్ష్యం ఏమిటి అంటే ఆధునిక మానవులు నా జీవన లక్ష్యం ఇది అని చెప్పలేనటువంటి పరిస్థితి మిగతా ప్రపంచం అంతా ఉన్నది. కానీ కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వం, ఇంకా గట్టిగా చెప్పాలంటే మన యొక్క ప్రాచీన పురాణాలలో
చెప్పబడినటువంటి విధంగా 197 కోట్ల సంవత్సరాలకు ముందు మానవుల యొక్క సుఖ సౌఖ్యాల కోసం, మానవుల సర్వతో వికాసం కోసం, మానవుల యొక్క అన్ని రకాలైనటువంటి కళ్యాణ సిద్ధి కోసమని వేదములు ఆవిర్భవించాయి. ఆ వేదములలో విశ్వజీవన విధానం ఎలా ఉండాలి అనేటువంటిది కేవలం భారతీయుల జీవన విధానం మాత్రమే కాదు. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్రజన్మనః స్వే స్వే చరిత్రం విద్యేరన్ మనుష్యాః సర్వతో భువి అని చెప్పారు. అంటే ఈ దేశంలో పుట్టినటువంటి ఉదాత్తుడైనటువంటి మానవుని నుండి విద్వత్ పూర్ణుడైనటువంటి విద్వాంసుని నుంచి సమస్త లోకము కూడా స్వే స్వే చరిత్రం శిక్షేరన్, అంటే తమ తమ ప్రవర్తనా రీతులను వాళ్ళు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. సమస్త లోకాలకు కూడా బోధన చేయగలిగినటువంటి భూమి భరత భూమి. అందుకని విశ్వగురువుగా విలసిల్లినది విశాల భారతం ఒకనాడు అని చెప్పారు. అటువంటి మహత్తరమైన విశ్వబోధన చేసినటువంటి భరతభూమిలో ఆవిర్భవించినటువంటి వేదములలో మనకు జీవన లక్ష్యాన్ని 4 రకాలుగా బోధించారు. సాధారణంగా కనుక మనం వెతికి చూసినట్లయితే లోకంలో కొంతమంది తమకు చెప్పబడినటువంటి విహితములైన విధులు ఏవైతే ఉన్నాయో, విధి అంటే కర్తవ్యం, మనం చేయవలసిన పని అన్నమాట. ప్రతి జీవి పుట్టినది మొదలు మరణించే వరకు కూడా తాను ఏదో ఒక కార్యాన్ని చేస్తూనే ఉండాలి. కనుక ఈ విధమైనటువంటి ప్రయత్నంలో తమ తమ విధులను నిర్వహించేటువంటి క్రమంలో విధి ప్రియులు కొంతమంది ఉంటారు. తమకిచ్చినటువంటి పనిని ఏకాగ్ర చిత్తంతో చక్కగా నిర్వహించేటువంటి వారు అన్నమాట. మరికొందరు కనుక చూసినట్లయితే పూర్వీకులు, తాతలు, ముత్తాతలు, తండ్రి వీరందరూ సంపాదించినటువంటి ఆ సంపాదన మీద దృష్టి, ఆ సంపాదనను అనుభవించాలనే దృష్టి ఉంటుంది. మరికొంతమంది యొక్క స్వభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వాళ్ళు ధన సంపాదనమే లక్ష్యంగా జీవిస్తూ ఉంటారు. ఇంకొంతమందిని కనుక మనం అనుశీలించినట్లయితే వారు ఈ భూమి మీదకి, ఈ శరీరంలోకి మనం ఎందుకు వచ్చాము, ఈ శరీరాన్ని విడిచిపోవాలి. ఎక్కడికి పోవాలి? ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి. ఎక్కడి నుంచి వచ్చాము మనం? ప్రపంచానికి మూల కారణమైనటువంటి ఆ దైవతత్వం ఏదైతే ఉన్నదో ఆ దైవతత్వం నుంచి వచ్చాము. ఏ పరమేశ్వరుని నుంచి ఈ జగత్తు ఆవిర్భవించిందో ఆ పరమేశ్వరునిలో మనం లయం కావాలి. ఏ విధంగా అంటే సూర్యకాంతి సూర్యుని నుంచి వెలికి వచ్చి లోకాలకు వెలుగు నింపి తిరిగి సూర్యుని యందే ఏ విధంగా లీనమవుతున్నదో సమస్త లోకాలకు కారణభూతమైనటువంటి ఆ సూర్యుని యందు వలె ఆ జ్ఞానకారణమైనటువంటి సమస్త లోక ఆవిర్భావ కారణమైనటువంటి జగత్కర్త అయినటువంటి ఆ ఈశ్వరుని యందు, ఆ ఈశ్వరుని నుంచి వచ్చినటువంటి జగత్తు లీనం కావడం అనేటువంటిది సృష్టి స్థితి లయ వ్యవహారం. కనుక అందరూ తిరిగి వెనక్కి వెళ్ళాలి. కనుక ఆ విధమైన భావనతోటి నాకు ఈ భవబంధముల నుంచి, ఈ సంసార బంధముల నుంచి ముక్తి కావాలి అని కొంతమంది కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకు ఈ 4 విధములైనటువంటి వ్యవహారములను గమనిస్తే ఇక్కడ ఎవరైతే విధిప్రియులు వారు ధర్మబద్ధులు, ధర్మప్రియులు అని చెప్పబడుతున్నారు. వారి యొక్క జీవన లక్ష్యం ధర్మ అనుసరణం, ధర్మ మార్గం. అదేవిధంగా ఎవరైతే పూర్వీకులు సంపాదించినటువంటి సంపదలను అనుభవించడమే తమ యొక్క లక్ష్యంగా పెట్టుకుని జీవిస్తారో వారు కామజీవులు. ఇక నిత్యము ధన సంపాదనమే లక్ష్యంగా భోజనాదులను కూడా లెక్క పెట్టకుండా కేవలము ధన సంపాదన మీదే ఎవరైతే దృష్టి పెట్టుకుంటారో వారు అర్థజీవులు. అదేవిధంగా ఈ సంసారం నుంచి ముక్తిని కోరుతూ ఎవరైతే పరమేశ్వరుని యందు లయం కావాలని కోరుకుంటారో వారు మోక్షజీవులు. కనుక ధర్మ, అర్థ, కామ, మోక్షములనేటువంటివి పురుషార్థములు అని చెప్పబడుతున్నాయి. పురుష శబ్దానికి మనకు ప్రాచీన వాంగ్మయంలో 2 అర్థాలు ఉన్నాయి.
పురి శేతే ఇది పురుష. పురం అంటే ఈ శరీరం, త్రిగుణాత్మకమైనటువంటి శరీరం అన్నమాట. సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణములు. గుణం అంటే తాడు. ఈ తాడు మానవుణ్ణి లౌకికమైనటువంటి బంధాలలో బంధిస్తుంది, లోకం పట్ల ఆపేక్షని పెంచుతూ ఉంటుందన్నమాట. కనుక ఇటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో ఆ గుణముల చేత మానవుని బంధించేటువంటివి త్రిగుణములు. కనుక ఈ త్రిగుణబద్ధుడైనటువంటి మానవుని త్రిగుణాతీతమైనటువంటి స్థితికి చేర్చడం కోసమని ఈ వేదాదులన్నీ ఆవిర్భవించాయి. కనుక ఈ త్రిగుణబద్ధుడైనటువంటి మానవుడు ఈ పాశముల నుంచి తొలగిపోవడం కోసమని ముక్తి అనేటువంటి ప్రస్థానంలో ప్రవేశిస్తాడు, పయనిస్తూ ఉంటాడు. ఈ విధంగా మోక్షగామి అవుతాడనమాట. కనుక ఈ పురి శేతే ఇతి పురుష అన్న దాంట్లో ఈ జీవుడు ఈ శరీరంలో బద్ధుడై ఉంటాడు. ఈ జీవుడు ఎవరు అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే, పరమాత్మ స్వరూపమే మనలో ఉండేటువంటి జీవుడు. కనుక పరమాత్మ నుంచి వచ్చాడు, పరమాత్మలో కలుస్తున్నాడు. ఈ విధమైనటువంటి భావనతోటి పురుష శబ్దం ఒకటి. అదేవిధంగా పురి శేతే ఇతి పురుష అన్న చోట పరమాత్మ చక్కగా అన్ని శరీరాలలో కూడా వ్యాప్తమై విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన కోరుకునేటువంటిది ఏమిటంటే మానవులు ధర్మాచరణం, అదేవిధంగా కర్మాచరణం, అర్థాచరణం, మోక్షాచరణం అనేటువంటి ఈ 4 విధాలైనటువంటి ఆచరణలను చేయాలి అని చెప్పడం అనేటువంటిది. ఇక్కడ రహస్యం ఏమిటంటే 4 పురుషార్థములు ఉన్నప్పటికీ కూడా మనకు ఈ 4 పురుషార్థాల్లో ధర్మం అనేటువంటిది అంతఃసూత్రంగా మిగిలిన 3 పురుషార్థాల్లో ఉన్నది. ఎలా ఉన్నది అంటే అర్థజీవి అర్థ సంపాదనం అంటే ధనాన్ని సంపాదించాలనేటువంటి కోరిక కలిగిన వాడై ఉన్నప్పటికీ కూడా అతను ఏదో విధంగా ఇతరులకు హాని చేస్తూ సమాజాన్ని లెక్కబెట్టకుండా సమాజానికి అనేక విధాలైనటువంటి రీతులలో ఎన్నో రకాలైనటువంటి నష్టాలను కలుగజేస్తూ ధనం సంపాదిస్తారంటే సమాజం ఊరుకోదు. వ్యక్తి, సమష్టి అని 2 ఉన్నాయి మనకి. సమష్టి అంటే సమాజం, వ్యక్తి అంటే ప్రతి వ్యక్తి కూడా అన్నమాట, ప్రతి మనిషి. అయితే వ్యక్తి తనకు సుఖం కావాలని కోరుకోవచ్చు, కానీ తను ధర్మానుగుణమైనటువంటి మార్గంలో సుఖాన్ని పొందవచ్చు, ధర్మానుగుణమైనటువంటి మార్గంలో ధన సంపాదన చేయవచ్చు. అధర్మబద్ధంగా కనుక తాను ధన సంపాదన చేస్తానంటే సమాజం ఊరుకోదు. కనుక ఈ నేపథ్యంలో మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే ఈ ధర్మబద్ధమైనటువంటి విధానంలో అర్థాన్ని సంపాదించాలి అనే లక్ష్యంగా పెట్టుకోవాలి. కనుక అక్కడ కూడా అర్థ సంపాదనలో అంతఃసూత్రంగా ధర్మం ఉన్నది. ఇక కామములు కూడా, కామం అంటే పరస్త్రీలను కోరటం మాత్రమే కాదు, కనబడినటువంటి ప్రతి వస్తువుని అనుభవించాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉన్నదో అదే కామం అంటే. కనుక ఒక చక్కటి వాహనం, ఒక కారు చూసాం, ఈ కారు మనకు కావాలి అనుకుంటే అది కామం. ఒక హంసతూలిక తల్పం లాంటి అతి మెత్తనైనటువంటి శయ్యను చూసాం, దాని మీద నిద్రించాలి, ఆ శయ్యను నాకు సొంతం కావాలి అనుకోవడం కామం. అదేవిధంగా భూమిని చూసి ఈ భూమి నాకు కావాలి అనుకుంటే అది కామం. ఇలాగా కామం అనేటువంటి దానికి అంతం లేదు. సముద్రో వై కామః అని తైత్రీయ సంహిత ఉపదేశిస్తున్నది. కనుక ఏ విధంగా అయితే సముద్రానికి అంతం లేదు, కామానికి కూడా అంతం లేదు అనేటువంటి ఉపదేశాన్ని ఇస్తున్నటువంటి తైత్రీయ సంహితలో అక్కడ చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఈ కామం అనేటువంటిది సముద్రం అంత పెద్దది అని. ఈ కామంలో ఉండేటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సముద్రంలోంచి ఉద్భవించేటువంటి అలలు, ఇవన్నీ సముద్రంలోంచి ఉద్భవించేటువంటి అలల వంటివి అని చెప్పారు. కనుక ఇటువంటి ఈ కామములు అన్నీ కూడా ధర్మబద్ధంగానే ఉండాలి, కానీ ధర్మాతిరిక్తంగా ఉంటే సమాజం ఒప్పుకోదు. సమాజం ఎప్పుడు కూడా వ్యక్తిని చక్కగా ఆరాధించేటువంటి స్థితిలోనూ ఉంటుంది, అదేవిధంగా వ్యక్తిని దండించేటువంటి స్థితిలోనూ ఉంటుంది. వ్యక్తిని ఎప్పుడు ఆరాధిస్తుందంటే అతను ధర్మబద్ధుడై ఉన్నప్పుడు. అదేవిధంగా వ్యక్తిని ఎప్పుడు
హింసిస్తుంది లేదా దండిస్తుంది అంటే వ్యక్తి ధర్మాన్ని అతిక్రమించినప్పుడు. అదేవిధంగా ఇంకా మోక్షంలో కూడా ధర్మం అంతఃసూత్రంగా ఉన్నది. చాలామంది చెప్పేటువంటిది ఏంటంటే మోక్షం అనేటువంటిది ఒక పురుషార్థం, అది మిగిలిన 3 పురుషార్థాల నుంచి వేరైనటువంటిది, దానికి కావలసినటువంటి సామగ్రి వేరు, వ్యవహారం వేరు, ప్రవర్తన రీతి వేరు, దాన్ని చక్కగా ఉపదేశించేటువంటి గ్రంథ సముదాయం వేరు అని చెప్తూ ఉంటారు. కానీ మోక్షాన్ని సాధించాలి అనుకునేటువంటి ముముక్షువులు, యతీంద్రులు అంటే సన్యాసులు లేదా జ్ఞానులు లేదా వైరాగ్య చింతన తత్పరులైనటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక ప్రవర్తన రీతి చెప్పబడింది. అదంతా కూడా మోక్షగాముల యొక్క ధర్మ సూత్ర సంగ్రహం అని మనం తెలుసుకోవాలి. కాబట్టి అక్కడ కూడా ధర్మం ఉన్నది. ధర్మం అంటే ఏమిటంటే స్థూలంగా కానీ సూక్ష్మంగా కానీ చెప్పాలి అంటే ఈ అంతఃసూత్రంగా ఉండి మనం ఎలా ప్రవర్తించాలో, మనం ఎంచుకున్నటువంటి మార్గంలో ఎలా ప్రవర్తించాలో చెప్పేటువంటిది అన్నమాట. కనుక మనం ఈ శీర్షిక క్రమంలో చెప్పుకునేటువంటి విషయం ఏమిటంటే ధర్మ తరంగిణి అని మనం ఈ శీర్షికకు పేరు పెట్టుకున్నాం అన్నమాట. ఈ ధర్మ తరంగిణి అంటే ధర్మముల యొక్క తరంగములు. తరంగిణి అంటే నది, నదిలో తరంగాలు ఉంటాయి. అదేవిధంగా ధర్మం అనేటువంటి నది, ఆ నదికి సంబంధించినటువంటి తరంగములు. ఈ తరంగములు ఎన్ని అంటే అనంతములు. అనంతమైనటువంటి తరంగాలతో కూడినటువంటి ధర్మ మార్గం ఏదైతే ఉన్నదో అది మనని లోకంలో ఉదాత్త చరిత్రలను చేస్తుంది, సర్వ పూజ్యులను చేస్తుంది. మనకు తెలుసును రామాయణం, రామస్య అయనం రామాయణం అన్నారు. ఈ రామస్య అయనం రామాయణం అన్నప్పుడు మనకు రాముని యొక్క అయనం అంటే మార్గం. మరి రాముడెవరు అంటే మారీచుని వంటి శత్రువు చేత కూడా రామో విగ్రహవాన్ ధర్మ అని అనేక విధములుగా కీర్తింపబడినటువంటి మహనీయమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పాత్ర రాముడు. కనుక అటువంటి రాముడు ధర్మానికి మూర్తీభవించిన మానవ స్వరూపము అని మనకు వాల్మీకి రామాయణం చెప్తున్నది. కనుక రాముడు నడిచినటువంటి మార్గం ఏదైతే ఉన్నదో రామస్య అయనం రామాయణం, రాముడే ధర్మము కనుక ధర్మాయణమే రామాయణము అని చెప్పారు. కారణం ఏమిటంటే ఆయన సంపూర్ణంగా ఆజీవనం ధర్మాన్ని అనుసరించడం కోసమే తన యొక్క జీవన లక్ష్యంగా పెట్టుకుని జీవించి మనకు ఉదాహరణ చరిత్రుడయ్యాడు. కనుక ఈ విధంగా మనం కనుక చక్కగా ధర్మాచరణ చేసినట్లయితే ఉదాత్త చరిత్రలను కాగలుగుతాం. ధర్మాచరణ చేయాలి అంటే ధర్మం యొక్క పరిధి ఏమిటో తెలుసుకోవాలి. అదేవిధంగా ఎవరెవరు ధర్మాన్ని ఆచరించాలో తెలుసుకోవాలి. అలాగే ధర్మాన్ని ఆచరించడం వల్ల ఎవరెవరికి ఎటువంటి ప్రయోజనాలు కలిగాయో తెలుసుకోవాలి. మనం ఆచరిస్తే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి. ఒకప్పుడు తెలుసో తెలియకో మనం ధర్మాతిక్రమణం చేసినట్లయితే ప్రాయశ్చిత్తములు ఎటువంటివో తెలుసుకోవాలి. కనుక ఈ విధమైనటువంటి సమస్త వ్యవహారములను కూడా మనం తెలుసుకొనడం కోసమై ఈ ధర్మతరంగిణి అనేటువంటి ఈ కార్యక్రమం మనం కొనసాగించుకుంటూ ఉంటాం. దేశ కాల కీర్తనాదులు ఉంటాయి. అదేవిధంగా నానా విధములైన గ్రంథముల నుంచి ధర్మ ఉపదేశములు ఏమిటో మనం తెలుసుకుంటాం. వీటన్నిటి కోసం మనం చేసేటువంటి ప్రయత్నమే ఈ ధర్మతరంగిణిలో అంతర్భాగము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.